హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరో పిట్ట కథతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒకరోజు తెలుగు మాత ఒక తరగతిలోకి వచ్చిందంట. ఆమెతో పాటు రెండు చిన్న చిన్న బుల్లి బుల్లి పదాలు కూడా వచ్చాయంట. అందులో మొదటిది తత్సమం. తత్సమం అంటే ప్రకృతి. అది గర్వంగా చెప్పిందంట. నేను సంస్కృతం నుంచి అచ్చంగా వచ్చిన పదాన్ని. ఉదాహరణకి పుత్రుడు, యజ్ఞము, ఇవన్నీ కూడా నా స్నేహితులు అని చెప్పిందంట. తర్వాత తద్భవం వచ్చిందంట. తద్భవం అంటే వికృతి. అది నవ్వుతూ అందంట, నేను కూడా సంస్కృతం నుంచే వచ్చాను, కానీ కాలం గడిచే కొద్దీ నా రూపం అంతా మారిపోయింది అని చెప్పిందంట. ఉదాహరణకి బొట్టె, జన్నము, ఇవన్నీ కూడా నా స్నేహితులు అని చెప్పిందంట. అప్పుడు పిల్లలు చప్పట్లు కొడుతూ అన్నారు, అమ్మో, పదాలకి వంశం ఉంటుందా, ఎంత బాగుందో అని అన్నారంట. తెలుగు మాత నవ్వుతూ చెప్పింది, అవును బిడ్డలు, ఇవన్నీ భాషలోని ప్రకృతి వికృతి పదాలు. పదాలు పుట్టిన చోటు, రూపం, మార్పులు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పిందంట. ఇప్పుడు మనం ఏ టాపిక్ చెప్పుకోబోతున్నామో మీకు అందరికీ అర్థమైందనుకుంటా. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.